అందరికీ కూడా దేవుడు ఒక్కొక్క పనిని ఇచ్చాడు. ఆ పనిని మనం జాగ్రత్తగా చేసి అందులో నిపుణత సంపాదించుకుంటే అది దేవునికి మహిమ తెస్తుంది. సో మొన్న ఉమెన్స్ క్రికెట్ జరిగింది, మీకు తెలుసో లేదో. ఆడవాళ్ళ వరల్డ్ కప్ జరుగుతుంది. ఇండియా ఆస్ట్రేలియా మీద నెగ్గింది. ఆస్ట్రేలియా వాళ్ళు 338 ఎంతో కొడితే నేను అనుకున్నా అయిపోద్దులే, వీళ్ళు ఏముంది 200 లోపు ఆల్అవుట్ అయిపోతారు, మరి ఎంత కొట్టేశారేంటి ఆస్ట్రేలియా వాళ్ళు అనుకున్నాను అనమాట. తీరా చూస్తే రాత్రి సరే మ్యాచ్ ఏమైందో అని ఒక యాప్ ఉంటుంది, స్కోర్ చూసుకోవచ్చు అనమాట. స్కోర్ చూస్తే ఇండియా వాళ్ళు నెగ్గేశారని ఉందన్నమాట. అరే ఎలా నెగ్గేశారా అని చూస్తే జెమిమా రాడ్రిగస్ అని ఒక క్రిస్టియన్ క్రికెట్ ప్లేయరు, ఆమె 127 రన్లు కొట్టింది ఆస్ట్రేలియా మీద. ఆమెకు మైక్ ఇచ్చి ఏంటి మీ ఫీలింగ్ ఎలాగుందంటే, ఐ వాంట్ టు థ్యాంక్ జీసస్ ఫస్ట్ బికాస్ వితౌట్ హిమ్ ఐ కెనాట్ డూ దిస్. అంటే నేను యేసుక్రీస్తుకే ముందు స్తోత్రం చెప్తాను, ఎందుకంటే ఆయన లేకుండా నేను ఈ సెంచరీ చేసేదాన్ని కాదు అని చెప్పింది అనమాట. దేవునికి స్తోత్రం.